మరి బుద్ధుడంటే అదే. బుద్ధుడంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. అంతకుముందున్న మతాన్ని యథాతథంగా పట్టుకుని అలాగే చెప్తే మనం ఈనాడు బుద్ధుడి పేరు తలుచుకునే వాళ్ళమా? శంకరులైనా సరే అంతకుముందున్న భర్తృప్రపంచాచార్య వ్యాఖ్యానాన్ని ఆయన చదువుకుని ఎలా ఉందో అలాగే చదువుకుని మళ్ళీ తన శిష్యులకి అదే వ్యాఖ్యానం, ద్వైతాద్వైతం అదే వ్యాఖ్యానం పాఠం చెప్పుకుంటే ఈరోజు మనకు ఉపనిషత్తులు ఉండేవి, భర్తృప్రపంచం వ్యాఖ్యానం ఉండేది, కానీ శంకరులు ఉండేవారు కాదు. అవునా? కాబట్టి రెవల్యూషనరీ అంటే ఒక న్యూ ఇన్సైట్, ఒక గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా తయారైన మతాన్ని షేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి అన్డిజైరబుల్ ఎలిమెంట్స్ని వైప్ అవుట్ చేసి ఒక వినూత్నమైన ఆలోచనా విధానంతో మళ్ళీ కొత్తదనాన్ని పట్టుకొచ్చిన ఆచార్యుణ్ణి మాత్రమే సమాజం గుర్తుపెట్టుకుంటుంది. దేర్ఫోర్ బుద్ధ వాజ్ ఎ రెవల్యూషనరీ. యూ టెల్ మీ, బుద్ధ వాజ్ హీ ట్రెడిషనలిస్ట్ ఆర్ ఎ రెవల్యూషనరీ? శంకర ట్రెడిషనలిస్ట్ ఆర్ రెవల్యూషనరీ? ఈరోజు శంకర పీఠాల్లో మీకు ట్రెడిషనలిస్టులు కనపడతారా, రెవల్యూషనరీలు కనపడతారా? నాకు ఇంకోటి అర్థం కాదు. ట్రెడిషన్ అని ఆ ట్రెడిషన్ అని ఒక విగ్రహంలా పెట్టి ఊరేగిస్తూ ఉంటారు ఏమిటి? నాకు అర్థం కాదు. వాట్ ఈజ్ ట్రెడిషన్? ఏ ఫ్రోజన్ థాట్, ఏ ఫాసిలైజ్డ్ థాట్, దాన్ని పట్టుకుని ఊరేగిస్తారు ఏమిటి? శ్లోకాలు కట్టేసుకోవటం అంటే ట్రెడిషన్ శ్లోకాలు. ఒకడిని చూసి ఇంకొకడు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందన్నట్టుగా ఒకడిని చూసి ఇంకొకడు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఎవడో పెట్టాడు ఆ వెర్సని ఒకడు. వీళ్ళని చూసి వాళ్ళు నారాయణ సమారంభం, సదాశివ అనకూడదు, నారాయణ సమారంభాం యామునాచార్య మధ్యమాం. చూడండి, శంకరాచార్య అనకూడదు, యామునాచార్య, అస్మదాచార్య పర్యంతం వందే గురు, అది సరిపడుతుంది. ఈ రకంగా అందరూ అంతే. ఇప్పుడు ఈ శ్లోకాలు ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి, పేర్లు మార్చుకుని. అలాగే ఈ ధీమహీ మంత్రాలు ఉన్నాయి. కాత్యాయన